ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఎవరైతే టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో ఉంటారో, విభాగాల్లో ఉంటారో వారికి ఈ వారము కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. వారు చేస్తున్న ప్రయత్నాల్లో సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది కూడా కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు, బిజినెస్‌లో ఉన్నవారు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నవారు ఏదైనా కావచ్చు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము కొంత ఊరటగా ఉంటుంది గతంతో పోలిస్తే. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం నెమ్మదిగా గడుస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నవారికి కొంచెం నెమ్మదిగా, స్లోగా ఉంటుంది. స్టడీగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ శని దృష్టి ఉన్నంత కాలము పనులు అనేవి అనుకున్న విధంగా, అనుకున్న వేగంతో ముందుకు కదలవు కన్యా రాశి జాతకులకు. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. కాకపోతే ప్రయత్నం అనేది ఎక్కువగా పెట్టాలి. ప్రయత్నం ద్వారానే కూర్చొని చదివే ప్రయత్నం చేయాలి. అంటే ఎలా ఉంటుందంటే కొంచెం బద్ధకం అనేది ఆవహిస్తుంది విద్యార్థులకు. విద్యార్థులకనే కాదు, సహజంగా కూడా కన్యా రాశి జాతకులకు బద్ధకం అనేది ఆవహిస్తుంది. చేయాలనుకుంటారు, చేయలేరు. ఏదో వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. మొదలుపెట్టాలనుకుంటారు, మొదలుపెట్టలేరు. ఉంటుంది లోపల. కాకపోతే అది బద్ధకమే అనుకోండి, డిలేయింగే అనుకోండి, పోస్ట్‌పోనింగే అనుకోండి, లేజినెస్సే అనుకోండి. ఏదైనా కావచ్చు రీజన్. పని మాత్రం ముందుకు కదలదు. ప్రయత్నపూర్వకంగా చేయాలి కన్యా రాశి జాతకులు గుర్తుంచుకోండి. ఇకపోతే మిగిలిన అన్ని రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి బెటర్‌గానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారంలో కన్యా రాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.